ఇవాళ నేను చెప్తున్నా, మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు. ఆ విషయం ఆలోచన చేసుకోవాలి. మనకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు, అది ఏమంటున్నాం. మీరు నెలకొక సిలిండర్ 500కి ఇస్తామంటున్నారు, అది ఏమంటున్నాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, అది ఏమంటున్నాం. మేమేం కొత్త, మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమని మాత్రమే అడుగుతూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఇక్కడికి మా ఆడబిడ్డలు వచ్చారు. శాంపుల్ మాత్రమే ఇది. మార్చి 8 నాడు సినిమా అసలు ఉంటుంది. ఆ రోజు మహిళా శంకారావం మనం చేయబోతా ఉన్నాం. బూటకపు మాటలు చెప్పి మహిళలతో ఓట్లేయించుకొని మహిళలకు 14 నెలలైన తర్వాత కూడా ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అంటే ఎంత చిన్న చూపు ఉండాలి. ఆడపిల్లలు ఎందుకు అడుగుతారులే అని అనుకుంటున్నది ప్రభుత్వం, కానీ ఖచ్చితంగా అడుగుతాం. మార్చి 8వ తారీఖు నాడు ఇంకా బలంగా అడుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహిళలను మీరు అల్కగా తీసుకోకండి. మాకు ఇచ్చినటువంటి మాటల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలి.